చెప్పండి ఏంటి ఘాటి అంటే యాక్చువల్గా మీరు తీసిన ప్రీవియస్ సినిమాల్లో వేదం, గమ్యం, కంచె, శాతకర్ణి అన్నీ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి అంతా కాంటెంపరీగా కావాలని గంజాయి, డ్రగ్స్ ఈ వైపు మళ్ళిందా మీ కథ? అంటే ప్రతి సినిమా తీస్తున్నప్పుడు ఆ వర్తమాన పరిస్థితుల నుంచి సినిమా ఉంటుందండి. గమ్యం కావచ్చు, వేదం కావచ్చు, కృష్ణ వందే జగద్గురం కావచ్చు, కంచేటు గౌతమిపుత్ర శాతకర్ణి, ఎనీ సినిమా, ఇప్పుడు కొండపురం దాకా ప్రతి సినిమా కూడా అప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి. సేమ్ వే ఘాటి కూడా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో తూర్పు కనుమల్లో ఈ ఘాట్లలో ఉన్న ఘాటీలు ఈ గంజాకి కొంతమంది మ్యూల్స్గా అయ్యారన్నమాట. ఒక చాలా పెద్ద ఎకో సిస్టంలో ఉన్న డిఫరెంట్ లేయర్స్ గురించి తీవ్రమైన భావోద్వేగాలు చూపిస్తూ ఈ గట్టి మనుషులు, గట్టి మనసుల కథ, ఈ కథ చెప్తే బాగుంటుందని ఆలోచనతో చెప్పడం జరిగిందండి. ట్రైలర్లోనే చెప్పారు మీరు అక్కడ పండే గంజాయి దాన్ని ట్రాన్స్పోర్టేషన్ అంటే ఈ గంజాయి ఇప్పుడు ఎక్కువ మీరు పేపర్ చూస్తూ ఉంటే న్యూస్లో కూడా గంజాయి డ్రగ్స్ లేకుండా వార్తుంటలేదు న్యూస్ పేపర్లో కానీ దాంట్లో కానీ. మొన్న రీసెంట్గా హిట్ అయిన పుష్ప ఏమో ఎర్రచందనం మీద వెళ్ళారు. మీ సినిమాకి ఒకసారి గంజాయి మీద పూర్తిగా వస్తున్న సినిమా ఆ ట్రాన్స్పోర్ట్ మీద, అంటే దాని మీద ఈ రిఫరెన్స్లు ఏమన్నా ఉపయోగపడ్డాయి? దానికోసం అన్నా కూడా ఇది ఘాటీల గురించిన ఒక కథ అండి. పుష్ప అంటే ఇట్స్ పుష్పరాజ్ కథ అన్నమాట. ఒక వన్ పర్సన్ స్వాగ్, అతని డబ్బులు, పవరు. ఇది అట్లా కాదండి. ఇక్కడ శీలావతి అనే ఒక ఆ అమ్మాయి పేరే గంజా పేరు అన్నమాట. ఒక గంజాయిలోని ఒక రకం, మేలు రకాన్ని శీలావతి అంటారు. ఇది ఆంధ్ర ఒడిస్సా బోర్డర్లో మాత్రమే బండిది ప్రపంచంలో. సో ఇలాంటి పేరున్న ఒక ఘాటి తన ఘాటీల కోసం, ఘాట్ల కోసం జరిగే ఒక పెద్ద తన సర్వైవల్ కోసం వాళ్ళు గంజా పని చేస్తున్నారు. బట్ దాని నుంచి చాలా పరిణామాలు ఉంటాయి అన్నమాట. వాళ్ళ ఐడెంటిటీ కోసం పోరాడే కథగా దీన్ని చూడాలండి.